అంతా కూడా తెలుసుకుని వచ్చిన వాళ్ళే. ఇంకేముంటుంది, ఇక అందరం కూడా దగ్గర పడుతున్న వాళ్ళమే. కానీ అదే లాస్ట్లో ఒక చిన్న బయటకు వచ్చేస్తాడు అనుకున్న టైంలో 2 గంటల్లో మొత్తం సీన్ అంతా మారిపోయింది. అంతకు ముందు రోజు పొద్దున్న జైన్ గారు ఇక్కడి నుంచి ఇదే అక్కడ కూర్చున్నారు. ఆయన ఫోన్ చేసి నాకు ఇచ్చాడు. ఆయన ఫోన్లోనే మాట్లాడాను. లాస్ట్ అదే మాట్లాడాను. ఎప్పుడురా డిశ్చార్జ్ అంటే రేపు డిశ్చార్జ్ అయిపోతున్నానని చెప్పాడు. అంతకుముందు హాస్పిటల్లో జాయిన్ అవ్వగానే ఫోన్ చేసి నాకు వాళ్ళ భాస్కర్ చౌదరితో మాట్లాడాను, డాక్టర్ భాస్కర్ చౌదరితో. ఆయన ఏం చెప్పాడంటే, ఏం పర్వాలేదండి, చాలా లైట్ స్ట్రెయిన్, ఏం ఇబ్బంది లేదు. అదే చెప్పారు. చెప్తే ఏం భయపడకరా, ఏం లేదంటే చాలా సింపుల్ అంటే, నాకేం భయం లేదు అన్నాడు. అలాగే అంటాం, అందరికీ భయం ఉంటుంది, చచ్చిపోతుంటే రోజు టీవీలో చూస్తే భయం లేకుండా ఎవడుంటాడు. నాకు ఎప్పుడు భయం ఉండదు రోయ్ అన్నాడు. ఏడిసేవాళ్ళే కానీ సరే మొత్తానికి నువ్వు భయపడకపోయినా భయపడుకో. 5వ రోజు 6వ రోజు సాంబుతో నాకేంటంటే, నాకు బాగా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది పరిచయస్తులు, స్నేహితులు, ఆత్మీయులు ఉంటారు. కానీ ఇంత లాంగ్ అంటే నేను నా 9వ ఏట మున్సిపల్ హై స్కూల్లో ఫస్ట్ ఫారంలో జాయిన్ అయినప్పుడు ఇతను నా క్లాస్మేట్. నాకన్నా ఒక ఏడాది పెద్ద. వీడు ఫస్ట్ ఫారంలో నన్నేమో ఒక ఏడాది తగ్గించి రాసి జాయిన్ చేశాను. అప్పుడే సహజంగా జరుగుతుండేవి. అప్పటి నుంచి ఈ ఒకే సెక్షన్లో ఒక సంవత్సరమే ఉన్నాం. ఆ సంవత్సరంలోనే తెలిసింది ఏంటంటే, ఇతను వీళ్ళ నాన్నగారు మా నాన్నగారికి లీడరు, ఎంవి శాస్త్రి గారు. సో శాస్త్రి గారు అబ్బాయి. తర్వాత మనిషి కూడా చాలా బాగుండేవాడు. క్లాస్ మొత్తంలో వాడు బ్రైట్ స్టూడెంటు, ప్లస్ చూడటానికి చాలా బాగుండేవాడు. వాళ్ళ ఫాదర్ విపరీతంగా 2 చేతుల్లో సంపాదించేవాడు, విపరీతంగా ఖర్చు పెట్టేవాడు. వీడు చాలా చాలా జనరస్గా ఖర్చు పెట్టేవాడు. ఆ రోజులో ఏముందో, ఒక 10 రూపాయలు వేసుకుని స్కూల్కి వచ్చాడంటే ఇంక వాడే రాజు. అలాగా ఒక సంవత్సరమే మేము ఇద్దరం క్లాస్మేట్స్. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ అతను బి సెక్షన్కి వెళ్ళిపోయాడు. నేను ఏ సెక్షన్లోనే ఎస్ఎల్సి వరకు. నాకు ఏ సెక్షన్లోనే ఎందుకు కంటిన్యూ అయ్యానంటే, నాకు సాంస్క్రిట్ సెకండ్ లాంగ్వేజ్. అందుకని నేను ఎస్ఎల్సి వరకు ఏ సెక్షన్లోనే ఉన్నాను, వాడు బి సెక్షన్లో ఉండేవాడు. క్రికెట్లో మాకు బాగా సుబ్రహ్మణ్య మైదానంలో క్రికెట్ ఆడేవాళ్ళం. అక్కడ బాగా క్లోజ్ అయ్యాం. ఇప్పుడు ఇంకా అప్పటి నుంచి ఇవాళకి కూడా మేము ఆ ఫస్ట్ ఫార్లో ఎలా మాట్లాడుకునేవాళ్ళం అలాగే మాట్లాడుకుంటాం. వాడికి ఎప్పుడు మా ఇద్దరికి ఒక 5 నిమిషాలు ఒక ఇష్యూ మీద ఇద్దరం కరెక్టే అని అనుకోవడం అనేది 5 నిమిషాలే ఉంటుంది. తర్వాత దెబ్బలాడేసుకోవడమే. అతను డెడ్ ఎగెనిస్ట్ ఇందిరాగాంధీ, నేను ఫుల్ సపోర్టు. అతను నెహ్రూ గారి ఫ్యాను, ఇందిరాగాంధీకి ఎగెనిస్ట్ జైలులాగే. నేను ఇందిరాగాంధీకి నెహ్రూ అంతా రెండు ఒకటే. అసలు నెహ్రూ చేయలేదే ఇందిరాగాంధీ చేసిందనే ఆర్గ్యుమెంటు అది. ఎక్కడ మొదలెట్టినా అక్కడికి వచ్చేసి దెబ్బలాడేసుకుంటూ ఉండేవాళ్ళం. 78లో డిసెంబర్లో నా మ్యారేజ్. సరిగ్గా రేపు పెళ్ళనగా ఇందిరాగాంధీని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే మొత్తం ఇక్కడ జక్కంపూడి బ్యాచ్ మేము అందరం రోజు అరెస్టులు, ఓ రోజు రైలు ఆపి అరెస్టు. గవర్నమెంట్ కూడా చెన్నారెడ్డి గారి గవర్నమెంట్, అందుకని పెద్ద లాఠీ చార్జీలు కొట్టుకోవడాలు ఏముండేవి కాదు. అరెస్ట్ అవ్వటం, వెళ్ళిపోవటం, బెయిల్ ఇచ్చేసేవారు, వచ్చేయటం. మొన్నటి పేపర్లో సమాచారంలో అందరి పేర్లు వచ్చేలేవో చూసుకోవటం, ఇదే గొడవ. సరే ఆ రోజు నా పెళ్ళి 2ంటికి ముహూర్తం. రాజమండ్రి స్టేషన్లో అందరూ పట్టాల మీద పడుకుని ఉంటే వీడు అక్కడికి వచ్చాడు. వీడేమో యువజనతాకో దేనికో అధ్యక్షుడు. వీడు లోపల రాకూడదు. మా నాన్నగారేమో సాంబూని పంపించారు, వాడు పెళ్లి టైం కన్నా తీసుకురా అని. అంటే వచ్చి ఆ బయట ఉండి పిఎస్ఆర్ ప్రసాద్ అని ఎస్ఐ ఉండేవాడు. తర్వాత ఇప్పుడు వైజాగ్లో ఉంటున్నాడు, అడిషనల్ ఎస్పీ అయ్యాడు, రిటైర్ అయిపోయాడు ఆయన. ఆయనకి కబురు పెట్టి బయటికి వాడి పెళ్ళి ఉంది కదా రమ్మనండి అని రిక్షాలో కూర్చుని రిక్షాలో తీసుకెళ్ళిపోతానని కూర్చున్నాడు. కూర్చుంటే ప్రసాద్ వచ్చి పెళ్ళి అక్కడ పెట్టుకుని వెళ్ళి అన్నాడు. అంటే పెళ్ళి 2ంటికి ఏం పర్వాలేదు చెప్పానులేండి ఇంట్లోనంటే, వాడు లేదు మీ నాన్నగారు తీసుకురమ్మన్నారు ఇంటికి తీసుకొస్తే. మా నాన్నగారు సిక్ అయిపోయినాడు, ఆయన నా పెళ్ళికి కూడా రాలా.
ఆయన ఏం చెప్పాడంటే వీడిని ఇక్కడి నుంచి తీసుకుని కళ్యాణ మండపానికి తీసుకెళ్లే బాధ్యత మీది, ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపం కూర్చున్నాం. 12 అయిందా, 12:30 అయింది. పెళ్ళికి ఒక గంటకి బయలుదేరినారు. ఇంకా గంట ఏ లెవెల్లో దెబ్బలాడుకున్నామంటే, ఎందుకంటే ఇందిరాగాంధీ అరెస్టు అన్యాయమో నేను వీడనేది ఇందిరాగాంధీని అరెస్ట్ చేయడం ఏంటి, అసలు ఆ వారం రోజులని చెప్పడం ఏంటి, లోపలేసేయాలి, కట్టేసి ఎంతమందిని బాధ పెట్టింది అది ఇదని వాడు ఏ లెవెల్లో దెబ్బలాడుకున్నామంటే, మా ఫాదర్ చివరికి వెళ్ళిపోండిరా ముందు ఇక్కడి నుంచి, గొడవ నాకు నిద్ర పట్టట్లేదు, పెద్ద పెద్ద కేకలం, అంతా వ్యతిరేకంగా అసలు ఏ ఇష్యూలో పడేది కాదు మాకు. కానీ ఎప్పుడు పలకరించినా వాడు వాడే పెట్టిన పేరే హాయ్ నాయిక, హాయ్ నాయిక అనేవాడు. అలాగే ఇద్దరం కలిసి ఎలక్ట్యూషన్ కాంపిటీషన్స్కి వెళ్ళేవాళ్ళం స్కూల్ తరఫున. ఎప్పుడూ వాడికే ఫస్ట్ ప్రైజ్, నాకు ఎప్పుడు కన్సలేషన్ ప్రైజ్, కంటితుడి ప్రైజ్ అనేది ఏదో ఇచ్చేవారు. వాడికి ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. బాగా మాట్లాడేవాడు, ఏదైనా ఒకటి వెళ్ళాలంటే ప్రిపేర్ అయ్యి వచ్చేవాడు కాంపిటీషన్. వాడి మొత్తం స్టార్ మారిపోవటం వాడి తండ్రి చచ్చిపోవటం. వాడి తండ్రి కనుక ఇంకో 10 ఏళ్ళు బతుకుంటే వీడు ఎక్కడో కాన్స్టిట్యూషనల్ లాయర్ సుప్రీంకోర్టుగా ఎక్కడికో పంపించాం. అకస్మాత్తుగా వీడు ఫస్ట్ ఇయర్లోనూ సెకండ్ ఇయర్లో ఉన్నాడు, పియూసీ అయ్యి డిగ్రీలో చేరినప్పుడు ఫాదర్ పోయాడు. అక్కడి నుంచి ఇంకా కుటుంబ భారం అంతా సడన్గా మార్పు వచ్చేసి ఇంకా అక్కడి నుంచి ఏదో మామూలు అయిపోయాడు. కానీ వాడి నాలెడ్జ్ లెవెల్లో చూసుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ వాడి వేళ ఉన్న స్టేజ్లో ఉండవలసిన నాలెడ్జ్ కాదది, చాలా ఎక్కువ. వాడు చదివేటువంటి బుక్స్, వాడికి ఉన్నటువంటి ఆ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్లో వెంటనే వాడికి మెమరీ రావటం, వెంటనే చెప్పగలగటం, నిజంగా అవుట్ స్టాండింగ్గా అవ్వాల్సిన వాడు తండ్రి డెత్ తోటి ఒక్కసారి ఆ టేబుల్ మారిపోయింది అంతే. వాడు ఒక విచిత్రమైనటువంటిది అంటే, మీరు అందరూ చెప్పారు నా ఎలక్షన్కి ఎప్పుడు కూడా మెయిన్ వాడే వచ్చేసేవాడు. నేనేం పిలవక్కల, టికెట్ ఖరారు అయింది అనగానే 94లో వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు మొత్తం. 2009 నా లాస్ట్ ఎలక్షన్ కూడా మొత్తం వాడే నడిపాడు. అంటే నువ్వు నగేష్ చెప్పినట్టు గల్లాపెట్టు అంతా వాడిదే. ఒక ఇన్సిడెంట్, చాలా ఆశ్చర్యకరమైన ఇన్సిడెంట్ అంటే, మన అందరికీ తెలుసుకున్నాడు, పేరు చెప్పడం బాగుండదు. ఇంకో లాయర్ మాకన్నా 20 ఏళ్ళు 15 ఏళ్ళు చిన్న ఉంటాడు. వాడు 99 ఎలక్షన్ అప్పుడు నేను ఎలక్షన్ అంతా ఈ క్యాంపెయిన్ స్పీచ్లు గీచులు అన్నీ ఇచ్చుకుని ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రాత్రి 9ంటికి క్లోజ్ అయిపోతుంది కదా, 9:30 10ంటికి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆఫీస్లో అందరినీ ఒకసారి చూసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఒక రోజు 10ంటికి వెళ్ళేటప్పుడు సాంబు లేడు. ఏంటంటే సాంబు లేడు ఏంటంటే, ఎవరో మీలాంటి వాళ్ళు ఎవరో వచ్చి చెప్పారు. ఏమనంటే, ఇప్పుడే అతను వచ్చాడండి తాగేసి, వచ్చి సాంబుని కొట్టినంత పని చేశాడు. చేసి సాంబు గారు ఆల్మోస్ట్ లిటరల్గా పారిపోయాడండి, కర్ర తీశాడు, కొట్టేస్తాను అని అనేటప్పటికీ నాకు చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి అక్కడ నైట్ పడుకునేవాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళు కొంతమంది నైట్ పడుకునేవాళ్ళు, మన మాడ్రేవారి ఇంట్లో ఆఫీసు దానాపేట, వాళ్ళతో చెప్పాను, పొద్దున్న అతను వస్తే రానీకండి లోపలికి, నా దగ్గరికి వచ్చి నేను ఫోన్ చేస్తేనే అలౌ చేస్తామని చెప్పండి. మా ఇల్లు వెనకాలే జాంపేటలో ఉండేవాడు. వెళ్ళిపోయాను. పొద్దునే 6:30కో 7 గంటలకు ఎప్పుడు సాయంకాలమే కలిసేవాళ్ళం. సాంబు వచ్చాడు. వచ్చేసి ఏంట్రా వాడు వస్తే రావద్దన్నమాట, వాడిని అక్కడ చెప్పావట, పొద్దున్నే వాడు వచ్చాడు, వాడు వస్తే పమ్మన్నారట అన్నాడు. అవును, రాత్రి ఏంటి నీ మీద పడ్డాడు, బాయ్ ఇవన్నీ అంతా ఎలక్షన్లోనూ అక్కడ నేను ఫోన్ చేసి వాడిని వెంటనే రమ్మని చెప్పానండి. ఏంట్రా ఇలా రోజుకొకడిని గొడవ చేస్తున్నాడు, నిన్నే గొడవ చేసాడంటే నన్ను తిట్టినట్టే కదా, నేను చేస్తాను, నేను ట్యాకిల్ చేస్తాను లేదన్నాడు. అంటే నాకు వదిలేది, నువ్వు ముందు వాడికి ఫోన్ చేసి చెప్పు వాడికి అని చెప్పి. అప్పటికి ఇంకా ఈ సెల్ ఫోన్ ఇంత పాపులర్ అవ్వాల, ఎవరి దగ్గర వాడి ఫ్రెండ్ ఎవరి దగ్గర ఉంటుంది వాడికి చెప్పు అనేది చెప్పి నేను చెప్పను అంటే, వీడే వెళ్ళి వాడికి ఫోన్ చేసి అరుణ్ పిలుస్తున్నాడని చెప్పి వాడు మా ఇంటికి వచ్చేలా చేసి నన్ను ఏం అనద్దని, నేను అసలు నీకు తెలియనట్టే ఉందని ఏదో మొత్తానికి డ్రామా చేశాడు. ఆ వేళ రాత్రి కలిసినప్పుడు అన్నాను, యారా నీకు ఇంత పేషెన్స్ ఉంది కదా, ఈ పేషెన్స్ నీ వృత్తిలో కూడా చూపించవచ్చు కదరా, వస్తే ఫైల్ తీసి మొహమ్మే కొడుతుంటావు, ఏంటిరా ఇదంటే వాళ్ళు అన్న, పేషెన్సా మన కర్మ, ఏం చేస్తాం, అవసరం, ఎవరి కాళ్ళైనా పట్టుకోవాలి అంటే. అది నేను అనుకోవడం ఏమనుకుంటానంటే, అది నా మీద ఉన్నటువంటి, అది వాడు ఎలక్షన్ అయితే పట్టుకోడు, అది నా మీద ఉన్నటువంటి ఒక అభిమానం అంతే. దానికి
ఎందుకు వచ్చింది అభిమానం కూడా చెప్పలేము. ఎప్పుడూ దెబ్బలాడుకునే వాళ్ళమే, ఎప్పుడూ తను చూస్తుండేవాళ్ళం. మీకు ఇంకో ఇన్సిడెంట్ గుర్తుందా? సారాకుండా పట్టుకుని వెళ్తే ఆ ఇన్సిడెంట్లో విచిత్రం ఎవరికీ తెలియదు. అది సాంబు చేసిన లీగల్ అడ్వెంచరు. దాంట్లో నేను బెయిల్కి పెట్టుకోనని చెప్పి కోర్టుకు తీసుకెళ్ళారు అరెస్ట్ చేసి. కోర్టులో వెళ్ళగానే ఓకే నీకు రిమాండ్ 15 రోజులు రిమాండ్ అని జడ్జి అంటారు. అనగానే మన ప్లేడర్లు ఇచ్చి బెయిల్ కావాలని అంటారు, బెయిల్ ఇచ్చేస్తారు. అది బెయిల్ పులిసి అక్కడ 15 రోజులు రిమాండ్ అని జడ్జి గారు, లేడీ జడ్జి ఆవిడ అంది. అన్న తర్వాత నేను ఓకే అని వచ్చేసి, అంటే మేము ముందే అనుకున్నాం బెయిల్ మూవ్ చేయకూడదని. జక్కంపూడి మేమంతా ప్లాన్ చేసుకున్నాం. బెయిల్ మూవ్ చేయకుండా జైలుకి వెళ్ళిపోయాను. సెంట్రల్ జైలుకి నేను వెళ్ళిపోయిన రోజు మర్నాడు రామ్మోహన్ రావు ప్రెస్ మీట్ పెట్టి రేపు జిల్లా బంద్ అన్నాడు. అప్పటికే వాడు ఎక్స్ఎమ్మెల్యే జిల్లా బంద్ అని పిలిపించాడు. పిలిపించేటప్పటికి వెంటనే ఎక్సైజ్ వాళ్ళు ఇది ఎక్కడ కూడా బాబు, వాడి మామూలుగా ఇది ట్రాప్ అనమాట. ఎక్సైజ్ వాళ్ళే వెళ్ళి మూవ్ చేశారు. ఎక్కడ ఉండదు ఇది. ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళే వెళ్ళి నాకు బెయిల్ ఇవ్వమని మూవ్ చేశారు. దాంట్లో ఏం రాశారు, ఇతనికి వెంటనే బెయిల్ ఇవ్వకపోతే అల్లకల్లలో అయ్యేలా ఉంది, ఇది బెయిలబుల్ సెక్షను అని చేత బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి పెట్టారు ఎక్సైజ్ వాళ్ళు. ఇదే విచిత్రం. అయితే వెంటనే సాంబశివరావు వెళ్ళి, సాంబశివరావుకి సంబంధం లేదు, నా ఫ్రెండ్ అంతే, ఇతను వెళ్ళి నా తరఫున అపోజ్ చేశాడు. మా క్లయింట్కి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు. ఇదేంటని ఆవిడ ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆవిడ కొత్త జడ్జి, చిన్నపిల్ల, మెజిస్ట్రేట్ కోర్టులు ఇవన్నీ. రజనీ ఆవిడ పేరు. ఆవిడ ఆశ్చర్యపోయి ఆవిడ ఏం చేసిందంటే, ఇదేంటంటే వాళ్ళు వచ్చి బెయిల్ ఇస్తామంటే మీరు వచ్చి బెయిల్ అవుతుందంటే ఇది ఇందులో చాలా పెద్ద కాన్స్పిరసీ ఉంది, అరెస్ట్ చేసిన వాళ్ళు బెయిల్ అడగటం అనేది ఎప్పుడైనా ఉందా అని వీడు సాంబు అడిగితే, అవతల ప్లేడర్ అన్నాడు బెయిల్ మేము ఇస్తామంటే క్లయింట్ తరఫున వచ్చి ఇలా అసలు క్లయింట్ పర్మిషన్ ఉందా, ఇదే పెద్ద కాన్స్పిరసీ అని వాడు. మొత్తానికి ఇద్దరు ఇలా చేసిన తర్వాత వాడు మేజిస్ట్రేట్ గారు ఏమని ఇచ్చేశారంటే సెల్ఫ్ బెయిల్ మీద, అంటే నేను సంతకం పెడితే బెయిల్ ఇచ్చేమన్నారు. బెయిల్కి మామూలుగా 1000 రూపాయలు 2000 సెక్యూరిటీలు అవన్నీ ఉంటాయి. అవేం లేకుండా ఆవిడ ఏముందంటే సెల్ఫ్ అష్యూరెన్స్ మీద బెయిల్ ఇచ్చేయండి అని చెప్పి బెయిల్ ఇచ్చి, ఈ బెయిల్ ఆర్డర్ పట్టుకుని సెంట్రల్ జైలుకి వచ్చారు. సాము ఏమో వాడు ఎలాగలా ఆపుదాం అనుకున్నాడు. ఎందుకంటే నెక్స్ట్ డే బంద్, పొలిటికల్ యాక్టివిటీ ఉంది కదా, వాడు పొలిటికల్ మైండ్ ఉంది కాబట్టి మనం బయటకు వచ్చేస్తే ఏముండదు అని చెప్పి బెయిల్ ఆర్డర్ వచ్చేసింది. బెయిల్ ఆర్డర్ జైలుకి వచ్చేసే టైంకి 6 అయింది సాయంకాలం. 6ంటికి క్లోజ్ చేస్తారు, తాళాలు 5ంటికి క్లోజ్ చేసేస్తే ఇంకా నెక్స్ట్ డే తెస్తారు. వీళ్ళు వచ్చేసారు అక్కడికి. మన సత్యనారాయణ రెడ్డి అప్పుడు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఆయన ప్లేడరు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేశాడు. ఆయన కూడా విచిత్రంగా వీళ్ళంతా సంగీత వెంకటరెడ్డి గారు, జక్కంపూడి రామ్మోహన్ రావు వీళ్ళందరూ వచ్చి జైలు మేడ మీద రూమ్ ఉంటుంది జైల్లో, కింద జైలర్ రూము, పైన మేడ మీద రూమ్లో అందరూ కూర్చున్నారు. జైలు సూపరింటెండెంట్ గారు అందరూ కూర్చుని తయారైపోయింది. ఇంక నేను వెళ్ళడం, అక్కడ సంతకం పెట్టి బయటకు వచ్చేయటం. సరే, ఎప్పుడు ఎన్టీ రామారావు టైంలో ఐఏఎస్ ఆఫీసర్లు ఎత్తుకెళ్ళిపోయినప్పుడు తీశారు 5 తర్వాత తాళాలు, అర్ధరాత్రి తాళాలు తీసాలని నాకు చెప్పారు. మళ్ళీ 5 తర్వాత తాళాలు తీయడం సెంట్రల్ జైలు చరిత్రలో నాదే. 6ంటికి తాళాలు తీసి బయటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి మేడం మీద తీసుకెళ్తే ఎందుకు అనిపించిందో నాకు, నేను బెయిల్ అడగలేదండి, అందుకు నేను సంతకం పెట్టినాను అంటే అందరూ వెళ్ళిపోదామన్న మూడ్లో ఉన్నారు. సంతకం పెట్టినానేటప్పటికి జైలు సూపరింటెండెంట్ అన్నాడు, అదేంటండి మేము వెళ్ళిపోమంటున్నాం మిమ్మల్ని, సంతకం పెట్టినానంటే ఎలాగా, ఇదో కోర్టు ఆర్డర్ అన్నాడు. నేను బెయిల్ అడగలేదు, అడగని బెయిల్ లాగా వచ్చిన సంతకం పెట్టమంటే నేను ఎలా పెడతానండి, నేను పెట్టను, సారీ, మీరు ఏం చేస్తారో చేసుకోండి. ఏం చేయాలి, త్వరలో ఒప్పుకున్నారు. అప్పటికి అంత సత్యనారాయణ రెడ్డి వీళ్ళకి తెలియదు. సత్యనారాయణ రెడ్డి ఉద్దేశం ఏంటంటే సాంబు వేసాడు ఏదో అని ఆయన ఉద్దేశం. అందుకని ఆయన అన్నాడు, మరి అంతే కదండి కరెక్ట్గా లీగల్గా మరి ఈయన ఎలాగ పంపించగలం, అరెస్ట్ చేసి తీసుకొచ్చారు బయటికి, బెయిల్ ఇవ్వాలి కోర్టు, బెయిల్ ఏమో పర్సనల్ బాండ్ అంది, బాండ్ మీద సంతకం పెట్టినట్టున్నాడు, వాళ్ళు లోపల పంపించేయండి. సూపరింటెండెంట్ గారు వెళ్ళి ఎవరెవరితోటో మాట్లాడాడు, డిస్ట్రిక్ట్ జడ్జితో మాట్లాడాడు, డిస్ట్రిక్ట్ కలెక్టర్తో మాట్లాడాడు. ఇవి మాకు తెలుసు, వాళ్ళు కూడా చెప్పలేకపోయారు దీనికి ఏం చేయాలండి. చివరికి వచ్చి ఆయన ఏమన్నాడంటే, సరే సంతకం పెట్టక్కలకి వెళ్ళిపోతాను అనగానే అయిపోయింది కథ, లేవండి అని చెప్పి సంగీత రెడ్డి గారు అందరూ లేవండి లేచారు. అయితే ఆగండి సార్, కథ అవ్వలేదు,
సంతకం పెట్టకుండా నేను బయటికి వెళ్ళిపోతే మీ జైల్లో నన్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చినట్టుగా రాసుకున్నారు. బయటికి ఎలా వెళ్ళాను? రేపు పారిపోయాడని తీసుకొచ్చి లోపలేస్తే ఈ గవర్నమెంట్ మీద నాకు నమ్మకం లేదు. నేను పారిపోయాడు వీడని అంటే ఏం చేయమంటావా, ఇక్కడే ఉండిపోతావా? కాదండి, జైలు సూపరింటెండెంట్ గారు కనుక నాకు మేమే నిన్ను పంపించేస్తాం, నువ్వు బెయిల్ వద్దన్నా సరే మేము నిన్ను అడిగి నిన్ను వెళ్ళిపోవలసిందిగా కోరుతున్నాం అని చెప్పి ఒక కాగితం రాసిస్తే నేను వెళ్తాను, లేకపోతే నేను మళ్ళీ సూపరింటెండెంట్ గారు మళ్ళీ లోపలికి వెళ్ళాడు. 6 గంటల సేపు ఎవరెవరితో మాట్లాడాడో మొత్తానికి పట్టుకొచ్చి కాగితం రాసి సూపరింటెండెంట్ గారే నాకు ఇచ్చాడు. ఏమని? మీరు అది మొన్న దొరికింది ఆ కాగితం, గుర్తుందా? మొన్న పాత ఆఫీసులో రేకుపెట్లన్నీ తీస్తుంటే కాగితం దొరికింది. ఆయనే రాశాడు అనమాట, వీఆర్ రిక్వెస్టింగ్ వితౌట్ ఎనీ బెయిల్, వితౌట్ ఎనీ సిగ్నేచర్స్, ప్లీజ్ వెకేట్ ద జైల్ అండ్ గెట్ అవుట్ అని ఒక కాగితం. నిజంగా సాంబుగాడి జీవితంలో నాతో ఏకీభవించింది ఇది ఒక్క ఇష్యూలోనే. రాత్రి బయటకు వచ్చి అందరం ఇంటికి వచ్చేటప్పటికి 10 ఎంత అయింది, 10ంటికి ఇంటికి వెళ్ళి ఫోన్ చేశాను. ఈ గొడవంతా వాడికి తెలియదు అసలు. వాడికి ఇలా జరిగింది నా డ్రామా అని చెప్తే నిజంగా ఎంత ఆనందపడిపోయాడంటే నన్ను ఎందుకు పిలవలేదు అని. లేదు, అప్పటికప్పుడు అనిపించి జరిగినవి. దీనికేమి సత్యనారాయణ రెడ్డి మాత్రం ఇది సాంబుతో ఏదో టచ్లో ఉన్నాడని అసలు నువ్వు రానేలేదు జైలు దగ్గరికి, చూడటానికి కూడా రాలేదు. ఉన్నది 3 రోజులే, 2 నైట్స్, చూడటానికి కూడా రాలేదు. అయినా ఇది ఈ కథకు అసలు ప్రారంభం ఏంటి? మేజిస్ట్రేట్ కోర్టులో అపోజ్ చేయటం ఎక్కడ అసలు ఇదే. ఇప్పుడైతే మొత్తం అసలు ఓరెత్తుకొని మీడియా మొత్తం నేషనల్ లెవెల్లో ఏంటి, ఎవడైతే జైల్లో ఉన్నాడో వాడి తరఫు లీడర్ వచ్చి మా వాడు జైల్లోనే ఉంటాడని చెప్పడం, ఎవరు జైల్లో పెట్టారో వాళ్ళు వచ్చి మా వాడు వదిలేయండి బాబు అని చెప్పడం పెద్ద హైలైట్ అవును. అప్పుడు చిన్నది కాబట్టి సమాచారం ఒకటి గుద్ది మామూలు 3 రోజులు వాయించేసాడు పట్టుకుని. ఎలా జరిగింది మొత్తం సమాచారంలో ఆ లెటర్ని అలాగా అప్పటికి ఇంత లేదు టెక్నాలజీ, ఆ లెటర్ యాజ్ ఇట్ ఈజ్గా చేసాడు. దానికి సరిగ్గా రాలేదు, మొత్తం చెరిగిపోయినట్టు వచ్చింది. బ్లాక్ కొట్టి వేసాడు. దీని తర్వాత అసెంబ్లీలో డిఎల్ రవీంద్ర రెడ్డి అసెంబ్లీలో గొడవ చేశాడు, దాన్ని మెన్షన్ చేశాడు. ఈ సమాచారం చదివే వాడు తర్వాత అన్నాడు, ఏం పేపర్లయ్యా నీకు ఎంత సపోర్టు, ఎంత రాశాడు బ్రహ్మాండంగా, చదువుతుంటే మొత్తం కళ్ళకు కట్టినట్టుగా కనబడిపోయింది. అప్పటి నుంచే సాంబశివరావు అన్న పేరు రాజశేఖర రెడ్డికి తెలుసు. రాజశేఖర రెడ్డికి దగ్గర ఉన్న వాళ్ళు అందరికీ రాజమండ్రిలో సాంబశివరావులో ఒక లీడర్ ఉన్నాడు, వీడికి వాడే, ఈ అరుణ్ గాడికి ఏమొచ్చినా వాడే చూసుకుంటాడు. కానీ వాడు మన పార్టీకి బద్ద వ్యతిరేకండి అని చెప్పుకోండి, అది నా వరకే తప్ప పార్టీకి సంబంధం లేదు. ఏదో తలుచుకుంటే డెత్ అనేది ఎవడో ఆపగలిగింది కాదు. తలుచుకుంటే అనిపిస్తుంది డెఫినెట్గా అతనికి ఇంకా బెటర్ కంఫర్టబుల్ లైఫ్ ఉండేది. ఫిజికల్గా కూడా డిస్ఫార్మిటీ వచ్చింది, ఏదో బ్యాక్ బోన్లో ఏదో వచ్చింది. మొన్న హాస్పిటల్లోకి వెళ్తూ కూడా మా బావమరితో చెప్పాడు, మా బావమరిది అక్కడే ఉంటాడు డెల్టాలోనే, మా బావమరితో చెప్పాడు నాకు కొంత లంగ్స్ ఎఫెక్ట్ కూడా ఉంది, స్మోకింగ్ కదండి బాబు, స్మోకింగ్ వల్ల అంటే స్మోకింగ్ మానేశాను కానీ లంగ్స్ ఎఫెక్ట్ ఉంది, కొంత డిస్ఫార్మిటీ వల్ల లంగ్ ఎఫెక్ట్ కూడా ఉంది, అని చేత మీరు అనుకున్నంత ఈజీ కాదేమో అన్నట్టుగానే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఎందుకంటే చాలా లైట్ స్ట్రెయిన్, ఏమి ఇబ్బంది ఉండదని చెప్పి వీళ్ళు అనుకున్నారు. అతనికి ఎందుకో ఒక సస్పెషన్, అతనే స్వయంగా చెప్పాడు. డాక్టర్స్ అంతా కూడా చాలా ఈజీ అని అనుకున్నా, అతను మా వాడితో అన్నట్టు కొంచెం లంగ్ ఇన్ఫెక్షన్ కూడా ఉందా, నాకు ఏమవుతుందో కొంచెం క్రిటికల్ అన్నట్టుగా ఒక నవ్వు నవ్వేసి వెళ్ళాడు. అందుకే బాడీ ఇలాగా అక్కడ హాస్పిటల్ దగ్గరికి వచ్చి చూడండి అంటే నేను వెంటనే భాస్కర్ చౌదరికి ఫోన్ చేసి అడిగాను, రావద్దన్నాడు ఆయన. వద్దండి, కోవిడ్ ఇది కదా, ఎవరో రావద్దు, అంత ప్యాక్ అయిపోయి ఉంటుంది, ఏం చూస్తాను. పొద్దున్నే నాకే అనిపించింది అసలు జీవితాంతం గిల్టీగా ఫీల్ అవుతూ ఉండాలి. సాంబు చచ్చిపోతే కనీసం బాడీకి కూడా చూడకుండా ఉండిపోయాము, పోనీ ఎక్కడో వేరే ఊర్లో ఉన్నాం ఏదో అనుకుంటే అనుకోవచ్చు అని చాలా ఆలోచించి వెళ్ళిపోయాను. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు. జైను నాకెందుకు చెప్పలేదని చెప్పి జైన్ ఫీల్ అయ్యాడు. నాకెందుకో నాకే వెళ్ళాలా వద్దా అనుకుంటున్నప్పుడు మేమంతా కూడా డేంజర్ జోన్ కదా, 65+ వాళ్ళం.
కానీ అక్కడికి వెళ్ళాక కూడా ఏం లేదు, ఆ మొహం దగ్గర కొంచెం ఇలాగా ట్రాన్స్పరెంట్ ఇది పెట్టారు, మొహం ఒకటే కనిపించింది. కోవిడ్ ఇది అన్నారు. అసలు నిజానికి కోవిడ్ తగ్గిపోయింది. కోవిడ్ తగ్గిపోయాక కదా డిశ్చార్జ్ చేస్తారు. కోవిడ్ తగ్గిపోయిన తర్వాతే ఒక ఫ్యూ అవర్స్ తర్వాత చచ్చిపోయాడు. మరి ఏమన్నా కొంచెం ట్రేస్లు ఏమన్నా మిగిలాయో ఏంటో వాళ్ళు కోవిడ్ దీంట్లోనే ప్రొసీజర్లోనే బాడీ ఇచ్చారు. ఇంకా చచ్చిపోయిన తర్వాత ఏ ప్రొసీజర్ అయితే ఏంటి, ఏ బాడీ అయితే ఏంటి ఉందని అనిపిస్తుంది. రాజమండ్రిలో వాడు ఏకేసీ కాలేజీ కానీ విక్రమాల్ కానీ ఊరికి సంబంధించింది ఏదైనా పని ఉందంటే ఆ కోర్టు కేసులు అన్నీ వదిలేసి ముందు దానికి వచ్చేవాడు, దాంట్లో ముందు నిలబడేవాడు. ఈవేళ అలాంటి వాడి గురించి మీట్ అవ్వడానికి కూడా పబ్లిక్లో, ఎందుకంటే వాడి ఏజ్ గ్రూప్ అందరూ +65 ఉంటారు. మీరేదో కొంచెం వయసు కుర్రాళ్ళు కన్నా తక్కువ ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, తెలిసి వేరే రకంగా తెలిసి వచ్చారు. కానీ వాడికి పర్సనల్గా క్లోజ్ ఉన్న వాళ్ళంతా +65 వాళ్ళే ఎక్కువ ఉంటారు. అందుకనే ఎక్కువ మంది, నేను కూడా అందుకే ఎవరికి చెప్పలే, ఓన్లీ మా గ్రూప్లో పెట్టాను తప్ప ఇక్కడ ఈ ఆఫీస్లో మీట్ అయ్యే వాళ్ళ గ్రూప్లో. ఇది ఇక్కడ ఈ ఆఫీస్ పెట్టి బుక్ బ్యాంక్ అనేది పెట్టిన తర్వాత ఇక్కడ ఏవో కాన్ఫరెన్స్లు చేయాలని, ఇదేదో కలకత్తా సిటీ హాల్ లెవెల్లో ఏది జరిగినా దాని మీద ఇక్కడ డిబేట్ జరగాలి, ప్రతివాడు ఈ ఊర్లో ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి వేరియస్ వాటిలో ఇంటలెక్చువల్స్ మీట్ అయ్యి దాని మీద రాజమండ్రి డిక్లరేషన్ చేసి పంపించాలి అని అనేక ఆలోచనలతోటి ఈ బుక్ బ్యాంక్ అనేది స్టార్ట్ చేస్తే, ఇది ఓపెన్ అయినప్పటి నుంచి కోవిడ్ వల్ల ఇప్పటివరకు జరిగిన మొట్టమొదటి మీటింగు ఇదే మీటింగ్. ఫస్ట్ మీటింగు మైలవరపు సాంబశివరావు సంస్మరణ సభతోటి ప్రారంభించచ్చా, కరెక్ట్ కాదేమో అని కొంతమంది అన్నారు. కానీ నా ఉద్దేశంలో పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు పుట్టినరోజు చచ్చిపోయిన రోజు కూడా మంచి రోజులే. అందుకని సాంబశివరావు లాంటి వాడు మామూలుగా ఒక కోర్టులో ప్లేయర్ ఒక ఇది అని ఉండొచ్చు, కానీ దగ్గరగా చూసింది అలాంటి వాడికి జస్ట్ అలా రైలు ఒక్క అరగంట లేట్ అవ్వటం వల్ల ఆ ట్రైన్ తప్పి ప్యాసింజర్ ఎక్కవలసి వచ్చింది అన్నట్టుగా కోరమాండల ఎక్స్ప్రెస్లో ఎక్కవలసిన వాడు జస్ట్ మిస్ అయ్యి ఏదో అలా చేరిపోవాలని ఉద్దేశంతో ఏదో అలా కోర్టుకు వెళ్ళాలి, తాతల నుంచి అదే కాదని ప్యాసింజర్ ఎక్కాడు. కానీ తండ్రి కనుక ఇవాళకి నాకు అదే అనిపిస్తుంది, ఎందుకంటే ఆయనతో కూడా మేము తిరిగాం. 71 ఎలక్షన్ అప్పుడే జైను నేను మేమంతా కూడా ఎలక్షన్లో ఫస్ట్ పరిచయం. 71లో మేమంతా కన్నల రాజు గారికి పనిచేసాం. అప్పుడు ఎంవి శాస్త్రి గారితో బాగా ఆయన చాలా ఫిరోషియస్, ఎవరిని పడితాడు వీడు. సాంబశివరావు ఓన్లీ తిడతాడు, ఆయన కొట్టేసేవాడు, కొట్టేడు వచ్చి లాగిపెట్టి లెంపకాయ కొట్టేడు కాదు. సాంబశివరావు ఎంవి శాస్త్రి గారు వస్తున్నాడు అంటేనే ఒక రకమైనటువంటి భయం అనమాట. మరి ఆయన కోపం వచ్చిందంటే ఏం చేస్తాడు అంత అలాగా బతికాడు ఆయన. ఆయన ఆల్డర్మెన్ అంటే ఏదో కోఆప్టెడ్ మెంబర్, ఆల్డర్మెన్ మున్సిపాలిటీకి కోఆప్టెడ్ మెంబర్ అనమాట, ఓటింగ్ ఉండదు. కానీ ఆయన లేకుండా మున్సిపల్ జరిగేది కాదు. ఆయన రావటం అరగంట ఆలస్యం అయితే ఏదో అలా ఏదో మాట్లాడుకుంటూ వెయిట్ చేసేవారట. ఎందుకంటే ఆయనే చెప్పి వచ్చి ఏ పాయింట్ మీదన్నా ఇది కరెక్టా కాదా అన్నది ఆయన చెప్పాలి. ఆయన చెప్పకుండా వీళ్ళు చేస్తే తర్వాత వచ్చి ఏం గొడవ చేస్తాడని భయం, అంత ఇదిగా ఉండేవాడు. ఆయన ప్రాక్టీస్ అలా ఉండేది. అసలు ఇల్లు జనం ఎలా ఉండేవారు అంటే రోజు ఎలక్షన్ టైంలో క్యాండిడేట్ ఇంట్లో జనం ఎలా ఉంటారో అలా ఉండేవారు జనం. అంతా చూశాం కాబట్టి నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకొక 10 ఏళ్ళు అప్పటికి వాడు లా అయ్యి ఒక 2-3 ఏళ్ళు ఇక్కడ ఇంట్లో నేనేం డబ్బులు ఇవ్వక్కర్లేదని వీడు ఎక్కడో ఢిల్లీకో హైదరాబాద్ హైకోర్టుకో పోయింటే డెఫినెట్గా అది వేరు. అసలు ఆ కాన్స్టిట్యూషన్ లాలోకి వెళ్ళటం, అప్పీల్ కోర్టులోకి వెళ్ళటం, ట్రయల్ కోర్టు ఇది. ఇక్కడ రకరకాల ఇవి ఉంటాయి. ఇక్కడ కూడా ఈజ్ అ వెరీ సక్సెస్ఫుల్ లాయర్. నా కేసులు చాలా కేసులు, జైన్ కేసులు, మా నాన్నగారి కేసులు, ఆయన శాస్త్రి గారు చచ్చిపోయిన తర్వాత ఆ కేసులన్నీ వీడు ఎంవి సూర్యనారాయణ గారికి, సూర్యనారాయణ గారి దగ్గర నుంచి సాంబు దగ్గరికి అలా వచ్చే సివిల్ కేసులు కదా. సక్సెస్ఫుల్ లాయర్, అందులో ఏమీ అనుమానం లేదు. 90% ఫేవరబుల్ ఆర్డరే తెచ్చేవాడు. దురదృష్టం అంటే ఆ లెవెల్ కాదు. ఈ కోర్టులో ఏదో బతిమాలో ఇంకోటి చేసి ఆర్డర్ తెచ్చుకునే లెవెల్ కాదు. ఛాలెంజింగ్గా ఉండేటువంటి జాబ్లోకి వెళ్ళలేకపోయాడు. ఏదైనప్పటికీ ఇదో అది చెప్తారు కదా, అది రాసిపెట్టి ఉండాలి, అది అలా జరుగుతుందని. ఈవేళ మనకి ఇది రాసిపెట్టుంది. ఏంటంటే సాంబు అన్న వాడి గురించి సంతాప సభ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. అయితే ఒకట్లేండి, డెత్ అనేది మన చేతిలో లేనిది. ఏదేమైనా నేను పర్సనల్గా ఒక గ్రేట్ ఫ్రెండ్ని కోల్పోయాను.
రాజమండ్రి అంటే ప్రేమించేటువంటి ఒక వ్యక్తిని, రాజమండ్రి అంటే ఇది నా కుటుంబం అని అభిమానించేటువంటి ఒక వ్యక్తిని రాజమండ్రి నగరం కోల్పోయింది. దానికి మన సాంప్రదాయం ప్రకారం ఉత్తమ గతులు సంప్రాప్తించాలని కోరుకుంటూ ఒక 2 నిమిషాలు మౌనం పాటించాల్సింది. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.